హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్విక్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేసేసుకోండి. సిఇఓ రొమాన్స్ ఎపిసోడ్ నెంబర్ 21. లింగా నుండి కాపాడినందుకు అతిథి జై వైపు తిరిగి నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ జై అని అంటుంది. వాచ్లో టైం చూసుకొని ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంక మేము వెళ్తాం అని అంది. జై తలెత్తి అతిథిని చూస్తూ ఈ టైంలో ఎలా వెళ్తారు, అందులోనూ చాలా చలిగా ఉంది, తన కూడా పడేలా ఉంది, నేను డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. అతిథికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. పక్కనే ఉన్న స్టీఫెన్ మాట్లాడుతూ, ఇప్పుడు మీరు సిటీకి చాలా దూరంలో ఉన్నారు కదా అతిథి, ఈ సమయంలో క్యాబ్లో వెళ్ళడం మంచిది కాదు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ జే డ్రాప్ చేస్తాడు. మీరు ఇంకేమీ ఆలోచించకండి అని చెప్పి అతిథి ఒపీనియన్ అడగకుండానే కారు తీసుకువచ్చి వీళ్ళ ముందు పెట్టాడు స్టీఫెన్. కారు చూడగానే జే మళ్ళీ కొత్త మోడల్ కారు కొన్నట్టు అనిపించింది అతిథికి. చూడ్డానికి ఫారెన్ కార్ లాగా కనిపిస్తోంది. స్టీఫెన్ కారు దిగి బ్యాక్ సిటీ డోర్ ఓపెన్ చేశాడు. జే ముందు కుక్కని లోపలికి పంపించి తర్వాత అతను కూడా వెళ్ళి కూర్చున్నాడు. అతిథి ముందు సీట్ చూసి వెళ్ళి కూర్చుందాం అని అనుకుంటూ పక్కనే ఉన్న దివ్య గుర్తొచ్చి ఆగిపోయింది. జై పక్కన కూర్చోవాలంటే దివ్య ఎలా ఫీల్ అవుతుందో ఏమో, ఎందుకులే అని మనసులో అనుకుని తనే వెళ్ళి జై పక్క సీట్లో కూర్చుంది. దివ్య ఫ్రంట్ సీట్లో కూర్చోగానే స్టీఫెన్ కారు పోనించాడు. మిమ్మల్ని సిద్ధార్థ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయండి అని దివ్య పొలైట్గా చెప్పింది. మీరు అక్కడే చదువుతున్నారా అని స్టీఫెన్ అడిగాడు. జే నవ్వుతూ, దట్స్ ఇంపాసిబుల్, ఈ ఏజ్లో కాలేజ్ చదవడం ఏంటి అని వెటకారంగా అడిగాడు. జే మాట్లాడేది తన గురించి కాదు అని దివ్యకి అర్థమైంది. వెంటనే దివ్య సీట్లో నుంచి వెనక్కి తిరిగి, అతిథి ఏజ్ ఎంత అనుకుంటున్నారు, తను చాలా యంగ్ అని క్యూరియాసిటీతో చెప్పింది దివ్య. యంగ్ అని జే షాక్తో అతిథి వైపు ఒక లుక్ ఇచ్చి, నీకు 30 ఏళ్ళు కాదా, అంటే నాతో అబద్ధం చెప్పావా అని కొంచెం కోపంగా అడుగుతాడు. అతిథి తలదించుకొని, సారీ జై, ఏదో పని కోసం అలా చెప్పాల్సి వచ్చింది, నిజానికి నా ఏజ్ 22 అని చెప్పింది. ఏంటి 22 ఏళ్ళా అని జై అవాక్ అయిపోయాడు. ఒక్కసారిగా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్టు, ఎందుకు నాతో అబద్ధం చెప్పావు, ఎంత మోసం అసలు అని అన్నాడు. అతిథికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. జై మైండ్లో ఒక్కసారిగా అతిథితో ప్రవర్తించిన తీరు, తనతో గడిపిన క్షణాలు అన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఎన్నోసార్లు అతిథిని తన వయసుని వేలెత్తి చూపించి వెక్కిరించాను. ప్రతిదీ తనలో తాను నన్ను చూసి ఎత్తగానే నవ్వుతూనే ఉంటుంది కదా అని ఆలోచనలో పడ్డాడు జై. డ్రైవ్ చేస్తున్న స్టీఫెన్కి పరిస్థితి సీరియస్ అవుతుందేమో అని అనిపించి, బాబు నాకు తెలిసి అతిథి అలా చెప్పడానికి బలమైన కారణమే ఉండి ఉంటుంది. వయసు తక్కువ అని తెలిస్తే ఎవరు ఉద్యోగం ఇవ్వరు, అందుకే 30 ఏళ్ళని చెప్పుకోవాల్సి వచ్చిందేమో అని అతిథికి సపోర్ట్గా మాట్లాడాడు స్టీఫెన్. అమ్మయ్య, ఈ మాట ఎలా చెప్పాలో అని అనుకుంటుంటే స్టీఫెన్ అంకుల్ గెస్ చేశారు అని రిలాక్స్ అవుతూ, అవును అంకుల్, అందుకే అబద్ధం చెప్పాను అని అతిథి సమాధానం చెబుతోంది. అయినా అలా చేయడం తప్పే, నిన్ను పంపించిన ఆ నర్సింగ్ కేర్ సెంటర్కి బుద్ధి లేదా అని అంటాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేని అమ్మాయిని నా దగ్గరికి పంపించారంటే నీ దగ్గర నాకు చూపించిన సర్టిఫికేట్స్ అన్నీ ఫేక్ అనే కదా, చెప్తా వాళ్ళ సంగతి అని కోపంతో అన్నాడు. అతిథికి సడన్గా గుండెల్లో భయం మొదలైంది. ఇదేం తలనొప్పిరా బాబు, ఒకళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోరు అని అనుకుని, జే ప్లీజ్, వాళ్ళేం మిమ్మల్ని మోసం చేయలేదు, ఆ సమయంలో నాకు జాబ్ అవసరం, వేరే దిక్కు లేదు, అందుకే ఆ నర్సింగ్ హోమ్ నా పరిస్థితిని అర్థం చేసుకుని సర్టిఫికేట్లో నా ఏజ్ పెంచి నీ దగ్గరికి పంపించారు. అంతకంటే ముందు నన్ను పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాతే మిమ్మల్ని చూసుకోవడానికి యాక్సెప్ట్ చేశారు. లేకపోతే మీరు ఇంత త్వరగా ఎలా కోలుకున్నారో చెప్తారా, ఆ నర్సింగ్ సెంటర్ ట్రైనింగ్ వల్లే కదా, ఇంతకంటే బెస్ట్ ప్రూఫ్ నేను చూపించలేను అని పూర్తిగా వివరించింది అతిథి.
అతిథి మాటలకు జై కన్ఫ్యూజన్లో పడ్డాడు. అని తన మనసులో మాత్రం అతిథి ఏజ్ గురించి తనకి అబద్ధం చెప్పిందన్న విషయం మాత్రమే మెదులుతోంది. టాపిక్ డైవర్ట్ చేయడానికి అతిథి సిద్ధార్థ కాలేజ్లో ఏం చదువుతున్నారు అని అడిగాడు స్టీఫెన్. సిద్ధార్థ కాలేజ్లో ఏం చదువుతున్నారు అని ఆ స్టీఫెన్ అడగగానే దివ్య సమాధానమిస్తూ అది ఫైనాక్స్ కాలేజ్ అంకుల్, మూవీస్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అని చెప్పింది. అవునా, ఇద్దరూ చూడ్డానికి అందంగా ఉన్నారులే, మీ వాయిస్ కూడా చాలా బాగుంది, మీరు ఈజీగా హీరోయిన్లు అయిపోతారు అని నవ్వుతూ బదులిచ్చాడు స్టీఫెన్. లేదంకుల్, నేను మ్యూజిక్లో స్పెషలైజేషన్ చేస్తున్నాను, అతిథి యాక్టింగ్ కోర్స్ చేస్తుంది, మేమిద్దరం రూమ్మేట్స్ అని చెప్తోంది దివ్య. ఓ, అయితే అతిథి త్వరలోనే స్టార్ హీరోయిన్ అవుతుందన్నమాట అని హ్యాపీగా రిప్లై ఇచ్చాడు స్టీఫెన్. అతిథి నిరుత్సాహంగా ఫేస్ పెడుతూ అది అంత ఈజీ కాదు అంకుల్ అని నిట్టూర్పు వదులుతూ చెప్తోంది. ఇండస్ట్రీలో మందాకిని దర్శన్ లాంటోళ్ళు ఉన్నంతకాలం తనలాంటి వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయని అతిథి ఫీలింగ్. కనీసం చచ్చేలోపైనా తన కళ నెరవేరుతుందా అని అతిథి బాధపడుతూ ఆలోచిస్తోంది. పక్కనే ఉన్న జై సడన్గా రెస్పాండ్ అవుతూ, ఏంటి, నువ్వు హీరోయిన్ కావాలనుకుంటున్నావా అని కళ్ళెగరేస్తూ అడిగాడు. అతిథి అతిథి అడ్డంగా తల ఊపి, నేను మంచి యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అంతే అని సమాధానం చెప్పింది. స్టీఫెన్ నవ్వుతూ, ఈ ఒక్క మాటలో అర్థమైపోయింది, అతిథి ఖచ్చితంగా మంచి యాక్టర్ అవుతావు అని అన్నాడు. జేకి ఏదో తెలియని అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాడు. అతిథి స్టీఫెన్తో ఎందుకు సంతోషంగా మాట్లాడుతోంది, నాతో ఎందుకు ఇలా ఉండటం లేదు మనసులో అనుకున్నాడు జే. అప్పుడే దివ్య మాట్లాడుతూ, అతిథి, మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, మీ ఆఫీస్లో ఏమైనా స్పెషల్ సమ్మిట్స్ జరిగితే అతిథిని హోస్ట్గా తీసుకోవచ్చు కదా జై అని అడుగుతోంది. అలాంటి వాటికి హోస్టింగ్ చేయాలంటే ఫుల్ ప్రొఫెషనల్ అయి ఉండాలి, అతిథికి ఆ స్టామినా ఉందని అనిపించడం లేదు అని అతిథి వైపు చూస్తూ అంటాడు జై. స్టీఫెన్ మధ్యలో కల్పించుకొని, ఏంటి బాబు అలా అంటారు, మన అతిథినే కదా, ఒకసారి ఛాన్స్ ఇస్తే తప్పేముంది అని రిక్వెస్ట్ చేశాడు. నువ్వు నోరు మూసుకుంటావా, ముందు నీ పన్ను చేయి, అన్నిట్లో వేలు పెట్టి కెలక్కు అని స్టీఫెన్పై సీరియస్ అయ్యాడు జై. అతిథి తనతో కాకుండా స్టీఫెన్తో క్లోజ్గా మాట్లాడుతుందని జై జెలస్ ఫీల్ అవుతున్నాడు. సారీ. స్టీఫెన్ డల్ అయిపోయి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. జై తన స్కిల్స్ని అవమానించినట్లు అతిథికి అనిపించింది. చూడండి జై, ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అలా మాట్లాడకండి, నా స్కిల్స్ చూసి మాట్లాడండి, అప్పుడు తెలుస్తోంది ఏది ప్రొఫెషనలా అని. అతిథి జై కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా చెప్పింది. జై సీరియస్ లుక్ ఇస్తూ, నేను ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేయాలని అనుకోవడం లేదు, సరే అంతలా అంటున్నావు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇస్తాను అని తన ఫ్రెండ్ బంటికి కాల్ చేసి, మన ఆఫీస్లో సమ్మిట్ ఆర్గనైజర్ హెడ్ ఎవరు అని అడిగాడు. అతని పేరు దీనా. ఎందుకు అని అడిగాడు బంటి. జై నిర్లక్ష్యంగా, ఏం లేదు, మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నీకు ఎంత టాలెంట్ ఉందో తెలియాలంటే నీకు ఒక టెస్ట్ పెడతాను, దీనా అని ఆర్గనైజింగ్ హెడ్ని టాలెంట్ని చూసి ఫైనలైజ్ చేస్తాడు, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతావు అని వెటికారంగా అన్నాడు జై. జై ఈ విషయాన్ని మరీ ఇంత సీరియస్గా తీసుకుంటాడని అస్సలు అనుకోలేదు అని అనుకుని ఓకే అన్నట్లు తల ఊపింది అతిథి. దివ్య టాపిక్ చేంజ్ చేస్తూ, స్టీఫెన్ అంకుల్, మీకు పెళ్ళైందా అని అడిగింది. స్టీఫెన్ ఒకవైపు డ్రైవింగ్ చేస్తూ దివ్య అడిగిన దానికి సిగ్గుపడుతూ, అయ్యింది, ఎందుకు వచ్చింది ఆ డౌట్ అని అన్నాడు. ఊరికే తెలుసుకుందామని అడిగాను అంకుల్ అని అంటోంది దివ్య. అలా దారిలో దివ్య స్టీఫెన్ చాలా కబుర్లు చెప్పుకుంటారు. అసలు నాతో ఎందుకు ఇంత సరదాగా ఉండరు, నేనేమైనా పీక్కు తినేలా కనిపిస్తున్నానా అని అనుకుంటాడు జై. పాపం కదా జై, మరీ ఎంత ఫీల్ అవుతున్నాడో చూడండి. జైకి చాలా కోపం వచ్చి ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తూ
బంటి అదే కుక్క వైపు చూస్తాడు. ఐడియా రాగానే బ్యాక్ సీట్ మధ్యలో కూర్చున్న బంటి పొట్ట భాగంలో జై గట్టిగా గిల్లుతాడు. ఒక్కసారి బంటి ఆ నొప్పిని భరించలేక అతిథి వైపు దూకుతుంది. బంటి అసలు ఏం చేస్తున్నావు? ఏమైంది అసలు నీకు? అని అంటోంది అతిథి. జై మళ్ళీ బంటిని గిల్లుతాడు. అయ్యో పాపం, జై జలస్కి బంటి బలవుతున్నాడు కదా, మీకు అలానే అనిపిస్తుందా? ఈసారి బంటి అతిథి కూర్చున్న సీటు వైపు కూర్చుని కార్నర్ మొత్తం ఆక్యుపై చేసింది. అటు ఇటు తిరిగి ఆ కన్ఫ్యూజన్లో జైకి దగ్గరగా కూర్చుంటోంది. బంటి చేసిన వీరంగానికి అతిథి తెలియకుండానే సపోర్ట్గా జై చెస్ట్ మీద చేపెట్టి కూర్చుంటోంది. అప్పుడు జై తనపై కోప్పడతాడేమో అని అనుకుంది. ఆశ్చర్యంగా జై ఏం రెస్పాండ్ అవ్వకుండా కారులో విండో నుండి బయటకు చూస్తూ ఉండిపోయాడు. మత్తెక్కించే అతిథి కళ్ళవైపు కళ్ళార్పకుండా తదేకంగా 1 నిమిషం పాటు అలాగే చూశాడు జై. అలా జై అతిథి అందాలను చూస్తుండగా కార్ బ్రేక్ పడింది. దాంతో బంటి మళ్ళీ జరగడంతో దాంతో అతిథి జై అటు జరిగి ఇటు జరిగి ఇద్దరు దగ్గరగా కిస్ చేసుకునే పొజిషన్కి వచ్చారు. జైకి ఎలాగైనా అతిథి పెదాలను ముద్దు పెట్టుకోవాలని అనిపించింది. అతిథిని చూస్తూ దీనికి యాక్టింగ్లో కంటే మగాళ్ళని బుట్టలో వేసుకోవడంలో మంచి టాలెంట్ ఉన్నట్లుంది అని మనసులో అనుకున్నాడు జై. ఏయ్ బంటి, నువ్వు కదలడం ఆపుతావా లేదా? లేదంటే కారులో నుండి బయటికి తోసేస్తాను అని అరిచింది అతిథి. బంటి సోఫా లాంటి కంఫర్ట్తో అతిథి ఒడిలో తలపెట్టి పడుకుంది. అప్పటికే సమయం రాత్రి 10 గంటలు అయింది. కార్ సిటీలోకి ఎంటర్ అయింది. స్టీఫెన్ అంకుల్, మీరు ఇక్కడ ఆపేయండి, మేము ఇక్కడ నుండి ఏమైనా తినేసి వెళ్తాం అని అంటోంది అతిథి. కార్ సిటీలోకి ఎంటర్ అయింది. స్టీఫెన్ అంకుల్, మీరు ఇక్కడ ఆపేయండి, మేము ఇక్కడ నుండి ఏమైనా తినేసి వెళ్తాం. సారీ గాయస్, ఎడిటింగ్ మిస్టేక్ అనుకుంటా. జే కార్ విండోలో నుండి చుట్టుపక్కల చూస్తూ ఇక్కడ ఎలాంటి హోటల్స్ లేవు కదా అని అడిగాడు. కొంచెం దూరం నడిస్తే వస్తుంది, ఇద్దరం కాసేపు వాక్ చేస్తూ వెళ్దాం అని అంటోంది అతిథి. స్టీఫెన్ నవ్వుతూ, ఇలాంటి లగ్జరీ కారులో నుండి దిగడం హాస్టల్ దగ్గర ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని అతిథి భయపడుతున్నట్లుంది బాబు అంటాడు జైతో. దివ్య అతిథికి సపోర్ట్గా మాట్లాడుతూ, మా కాలేజీలో స్టూడెంట్స్కి కాంపిటీషన్ ఎక్కువ, అందులోనూ అతిథి యాక్టింగ్ కోర్స్ చేస్తుంది. తన డిపార్ట్మెంట్లో తనే అందరికంటే చాలా అందంగా ఉంటుంది, అందుకే అందరి కళ్ళు అతిథి పైనే ఉంటాయి. ఇప్పుడు కానీ ఇలా ఎవరైనా కారులో దిగటం చూశారంటే ఫోటో తీసి క్యాంపస్లో తనపై ఒక బ్యాడ్ రిమార్క్ క్రియేట్ చేస్తారు, అందుకే ఇక్కడే దిగిపోతాం అని చెప్తున్నాం అని వివరిస్తోంది దివ్య. దివ్య చెప్పిన దానికి జై కళ్ళెగరేస్తూ కేర్లెస్గా నవ్వుతాడు. అతిథి కారు దిగుతూ మేము వెళ్తాం అని చెప్పి కోట్ విప్పి, గుడ్ బై జై, ఇదిగోండి మీ కోట్ అని తిరిగి ఇచ్చింది. ముందు దాన్ని వేసుకో, బయట చలిగా ఉంది, అర్థం కావడం లేదా అని సీరియస్ వాయిస్తో అన్నాడు జై. అమ్మయ్య, ఇంతసేపు జర్నీలో ఇది ఒకటైనా మంచిగా చెప్పావు అని అతిథి అనుకుంటుండగా, అయినా నా కోట్ని మొత్తం డర్టీగా చేసి పడేసావు కదా, దాన్ని క్లీన్ చేసి పెట్టు అని కావాలని అన్నాడు జై. అవునా, డస్ట్ ఎక్కడుంది అసలు అని అతిథి కోట్ని చెక్ చేస్తూ ఉంది అని నొక్కి నొక్కి చెప్తాడు జై. అతిథికి ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కాక, సరే మీరు చెప్తే ఉండే ఉంటుంది అని కామెడీగా సమాధానం చెప్పింది. జైకి స్టీఫెన్కి ఇద్దరికీ బాయ్ చెప్పి వెళ్దాం అనేలోపు అతిథి కదులుతుండగా వర్షం పడేలాగా ఉంది. ఎలా వెళ్తారో ఆగు అని చెప్పి స్టీఫెన్ని డిక్కీలో అంబ్రెల్లా తీయమని చెప్పాడు జై. అతిథి వద్దు అని చెప్తామనే లోపే స్టీఫెన్ ఫాస్ట్గా వెళ్ళి అంబ్రెల్లా తెచ్చి అతిథి చేతుల్లో పెట్టాడు. తీసుకో, క్లైమేట్ చూసావు కదా, వర్షం పడితే ఇద్దరు తడిసి ముద్దైపోతారు అని అంటాడు. అతిథి అంబ్రెల్లా దివ్య చేతికి ఇచ్చి ఇక వెళ్తామని చెప్పగా, నా జాకెట్ జాగ్రత్త అని కావాలని అతిథిని కాసేపు ఆపేందుకు ప్రయత్నించాడు జై. డోంట్ వరీ, జాకెట్కి చిన్న మరక కూడా కానివ్వను అని సీరియస్గా చెప్పింది అతిథి.
అతిథి రిప్లై విని జేకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే, ఆ జాకెట్ ఎలా ఇస్తావు? నా నెంబర్ ఉందా నీ దగ్గర అని అడిగాడు జే. అతిథి కంగారు పడుతూ నా మొబైల్ పోయింది, అప్పటి నుండి నా కాంటాక్ట్స్ అన్నీ మిస్ అయ్యాయి అని అబద్ధం చెప్పింది. నిజానికి విల్లా నుండి బయటికి రాగానే తనకి అనవసరం అన్న కాంటాక్ట్స్ అతిథి డిలీట్ చేసి పడేసింది. దాంట్లో జే నంబర్ కూడా ఒకటి. మళ్ళీ జేని కలిసే సందర్భం వస్తుందని అతిథి అసలు ఊహించనే లేదు. అరే, నీ మొబైల్ ఇలా ఇవ్వు అని అతిథి చేతిలో ఉన్న మొబైల్ని తీసుకొని తన నెంబర్ సేవ్ చేసి, ఇదిగో, ఇది నా నెంబర్, మళ్ళీ పోయిందని నాటకాలు వేయకు, ఈసారైనా జాగ్రత్తగా పెట్టుకో అని చెప్తాడు జే. అప్పటికే ఆలస్యం కావడంతో దివ్య కంగారుగా పిలుస్తూ, అతిథి వెళ్దామా, చాలా లేట్ అయింది అని అంటోంది. జయని చూస్తూ వెళ్తున్నా అన్నట్లు తల ఊపి దివ్యతో కలిసి వెళ్ళిపోతోంది అక్కడి నుండి అతిథి. వాళ్ళిద్దరూ స్ట్రీట్ లైట్ వెలుగులో కనిపించేంత వరకు అక్కడే ఉంటాడు జై. అతిథి దివ్య ఇద్దరు స్ట్రీట్ లైట్ మలుపు తిరగగానే జై స్టీఫెన్తో కార్ తీ వెళ్దాం అని అంటాడు. జై అతిథిపై మనసు పారేసుకున్నాడని స్టీఫెన్కి అర్థమైంది. కారులో వెళ్తుండగా జై కార్ అద్దాలు దింపి తల బయటికి పెట్టి గాలిని ఆస్వాదిస్తూ రిలీఫ్ ఫీల్ అవుతాడు జై. సడన్గా జైకి ఏదో విషయం గుర్తొచ్చి, అతిథి పబ్లో ఎందుకుంది అని వెటకారంగా అడిగాడు స్టీఫెన్తో. ఏమో బాబు, మాకు తెలియదు, నీతో ఏమైనా చెప్పిందా అని అమాయకంగా అన్నాడు స్టీఫెన్. ఎందుకు అందరూ నా ముందు ఈ రేంజ్లో యాక్టింగ్ చేస్తున్నారు? నువ్వు కూడా సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నావా అని కోపంగా అంటాడు జై. అతిథి పబ్కి రమ్మన్నట్టు నేనే చెప్పానని జై అనుకుంటున్నాడని స్టీఫెన్కి అర్థమైంది. జైను చెయ్యని తప్పుకు నేనెందుకు అనుభవించాలి అని, బాబు నన్నే అవమానిస్తున్నారా? నాకేం తెలియదు బాబు అని బాధతో అంటాడు స్టీఫెన్. నిజం చెప్పు, నేను ఇక్కడ ఉన్నాను అని నువ్వు చెప్తేనే కదా తన పబ్కి వచ్చింది. మళ్ళీ ఇలాంటి తింగర్ వేషాలు వేయకు, అమ్మాయిలకి ఇలాంటి ప్లేసులు మంచివి కాదని నీకు తెలియదా అంటూ స్టీఫెన్పై కోప్పడతాడు జై. స్టీఫెన్ కంగారుగా మాట్లాడుతూ, బాబు ప్రామిస్, అతిథి ఇక్కడికి వస్తుందన్న విషయం నాకు అసలు తెలియదు, నా దగ్గర అతిథి నెంబర్ కూడా లేదు అని సమాధానం చెప్తాడు. స్టీఫెన్ మాటలు విన్న జే, అంటే ఇతను చెప్పేది నిజమే అన్నమాట అని మనసులో అనుకుని, అయితే ఇది పద్మ పనే అయి ఉంటుంది, అతిథితో కాంటాక్ట్లో లేనని చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడున్నానో చెబుతుందా అని అంటాడు జై. స్టీఫెన్ చిన్నగా నవ్వుకొని, అసలు అతిథి మీకోసమే పప్పుకొచ్చిందని మీరు ఎందుకు అనుకుంటున్నారో ఏంటో పాపం, పద్మ ఈ విషయాలు ఏమీ తెలియకుండానే నింద భరించాల్సి వస్తుంది అని మనసులో అనుకున్నాడు. సరేలే, ఎంత కాదనుకున్నా అతిథి నా కోసం చాలా కష్టపడింది, నన్ను ఇంత డీప్గా లవ్ చేసిన పర్సన్ అతిథి ఒకటే. అప్పుడంటే అతిథి నాకంటే చాలా పెద్దది వయసులో అని అనుకున్నాను. అతిథి 22 అని తెలిసింది కదా, అంటే నాకంటే చిన్నదే కదా. నాకు వయసు వచ్చిందని ఇప్పుడే అర్థమవుతుంది. తనతో వీలైనంత సమయం గడిపి ఒకరినొకరం తెలుసుకుంటే మంచిది అని అనిపిస్తోంది అని మనసులో మాట బయటికి చెప్పేశాడు జై. జై అతిథిని లవ్ చేస్తున్నాడని స్టీఫెన్కి ఫుల్ క్లారిటీ వచ్చింది. సడన్గా జైకి అతిథితో తప్పుగా ప్రవర్తించిన లింగగాడు గుర్తొస్తాడు. ఆ లింగగాడి గురించి పోలీసులకు ఆధారం దొరికి ఉంటుందంటావా అని అంటాడు. ఏమో బాబు, వాడిని చూస్తుంటే అంత మంచోళ్ళు అనిపించడం లేదు, మళ్ళీ కోపంతో అతిథిని ఏమైనా చేసినా చేయొచ్చు అని స్టీఫెన్ భయంతో చెప్తాడు. వెంటనే జై ఎస్పీకి ఫోన్ చేసి, లింగ గురించి ఏమైనా తెలిసిందా సార్ అని అడుగుతాడు. ఇంకా సెర్చ్ చేస్తున్నాం జై, అతను ఈజీగా వదిలే ఛాన్సే లేదులేండి అని ఎస్పీ సమాధానం చెప్తాడు. మీరేం చేస్తారో తెలియదు, అలాంటోడు మనిషి మధ్యలో తిరగడం ప్రమాదం, సాలిడ్ ఎవిడెన్స్ పట్టుకొని కనీసం 10 ఏళ్ల పాటు జైల్లోనే ఉండేలా చూడండి, వాడి వల్ల మరి ఏ అమ్మాయి సఫర్ అవ్వకూడదు అని చెప్తాడు జై. షేర్ చేయి, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని మాధవన్ ఎస్పీ అంటాడు.
మరోవైపు అతిథి దివ్య మెల్లగా నడుచుకుంటూ హాస్టల్ వైపు వెళ్తారు. ఆకలిగా ఉండటం వల్ల చుట్టూ ఏమైనా కనిపిస్తుందేమో అని చూశారు. హోటల్స్ అన్నీ మూసేశారు. ఏం చేయాలా అని అనుకుంటుండగా వీధి చివర ఒక ఫాస్ట్ ఫుడ్ బండి కనిపించింది. అది కూడా ఎక్కడ మూసేస్తారో నని ఫాస్ట్గా వెళ్ళి అన్న ఫుడ్ ఏమైనా ఉందా అని అడిగారు. సామాన్లన్నీ సర్దుకుంటున్న వ్యక్తి అయ్యో ఇప్పుడే మూసేశానమ్మా అని చెప్తాడు. అతిథి దివ్య ఇద్దరు నిరాశగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఈ రాత్రి ఆకలితో పడుకోవాల్సిందే అని చూసి తిరిగి వెళ్తుండగా అమ్మ మీకేమీ ఇబ్బంది లేకపోతే మా భార్య కోసం కొంచెం ఫ్రైడ్ రైస్ చేశాను, అది తింటారా అని ప్రేమగా అంటాడు. అతిథి దివ్య వెనక్కి తిరిగి అయ్యో వద్దన్నా, మీ వైఫ్ కోసం చేశాను అన్నారు కదా, మేము ఒక పూట తినకపోతే ఏమీ కాదు అని నవ్వుతూ సమాధానం చెప్తారు. ఆ వ్యక్తి హార్ట్ఫుల్గా స్మైల్ ఇస్తూ అదేంటమ్మా అలా అంటారు, తినకుండా ఆకలితో నిద్రపోతే ఎలా నిద్రపడుతుంది? మా ఆవిడ ఎప్పుడో తినేసింది, నేనే అప్పుడప్పుడు ఇలా తీసుకువెళ్తూ ఉంటాను. నేను మీకు ఇలా ఇచ్చాను అని చెప్తే మా ఆవిడ ఇంకా సంతోషిస్తుంది. ఏం పర్వాలేదు, మీరు తీసుకోండి అని పార్సిల్ వాళ్ళ చేతిలో పెడతాడు. అతిథి దివ్య అతను చూపించిన ఆప్యాయతకి మురిసిపోయి పర్సులో నుండి 200 కాగితం తీసి ఇస్తారు. అతను డబ్బులు తీసుకోకుండా అయ్యో ఎందుకమ్మా, ఇప్పటికే లేట్ అయింది, మీరు త్వరగా వెళ్ళిపోండి అమ్మా, తాగుబోతులు వస్తే మీరు భరించలేరు అని వాళ్ళని హెచ్చరిస్తాడు. అతిథి ఆ వ్యక్తికి మాటలు కరిగిపోయి చాలా థ్యాంక్స్ అన్నా అని చెప్పి దివ్యతో కలిసి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను చెప్పినట్టు మీకు 22 minutes ఇచ్చేసాను. అండ్ నేను రేపు మ్యాక్సిమం ఇవ్వను, రేపు మా హస్బెండ్ వస్తున్నారు, రేపు ఎల్లుండి ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా ఇంకా మీరు మండేకి ఫిక్స్ అయిపోండి, ప్రోమోస్ ఇస్తా షార్ట్స్.